హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా మొత్తం అంతా ఒక ఎత్తు, ఒక పర్టిక్యులర్ సీన్, చిన్న సీనే కానీ అది మాత్రం ఇంకొక ఎత్తు. ఏంటంటే బేసిక్గా గౌతమ్కి ఒక 4 ఇచ్చారు కదా మెడిసిన్స్ అని చెప్పి. సో అందులో ఓవర్ థింకింగ్ మణికంఠకి ఇచ్చాడు కదా. అవి ఇచ్చినప్పుడు ఐ విల్ థింక్ అబౌట్ యూ ఆల్సో అన్నాడు. కాదు ఏంటి, మణికంఠకి అంత బుర్ర ఉందా ఏంటి? ఇంకొకరి కోసం ఆలోచించదు, ఆయన గురించి ఆయన ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. ఆయన ఇంకొకరి గురించి థింక్ చేయడం కాదు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య 1 vs 1 అయ్యింది అనుకోండి అబ్బా ఈ సీజన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ వర్సెస్ గౌతమ్ అయ్యింది అనుకోండి, ఎట్లా ఉంటుందో తెలుసా అది? అశ్వగంధం వర్సెస్ దుర్గంధం. ఇంకా అదే ఉంటుంది మ్యాక్సిమం, ఏమీ లేదు ఇంకా. మణికంఠ ఏడుపు చూస్తే అది ఖచ్చితంగా దుర్గంధం ఫీలే కలుగుతూ ఉంటుంది. సో ఈయనేమో అశ్వగంధం, మళ్ళీ అశ్వగంధం 3.0 రీలోడెడ్. ఏమో నాకైతే మాత్రం ఇంక వీళ్ళిద్దరి మధ్య 1 vs 1 అయితే ఇంక అదే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఎనీహో మొత్తానికైతే మాత్రం ఆయన ఒకట్లేండి. ఇప్పుడు ఆ ఓజీస్ వర్సెస్ రాయల్స్ కూడా అలాగే ఉంది మొత్తానికి. సో పాత వాళ్ళు ఎవరు కూడా అంత గొప్పగా ఏమి ఆడట్లేదు, అంత గొప్పగా ఏం పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఇంకొక ఏంటంటే ఇప్పటివరకు ఉన్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కన్నడ వాళ్ళే ఉన్నారు. అంటే ఆ డిఫరెన్సెస్ చూడకూడదు అనుకున్నా కూడా పరిస్థితులు అయితే అలాగే కుదిరినాయి కదా. సో ఇప్పటివరకు అలాగే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. బెజవాడ బేబక్క కానీ, లేదంటే శేఖర్ భాష కానీ, లేదంటే అభయ్ కానీ, లేదంటే సోనియా కానీ. ఇక నైన్గా ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్ అయిన వాళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్, వేరే ప్రాంతాల వాళ్ళు. బట్ అయినా కూడా మొత్తానికైతే మాత్రం ఇక కన్నడ వాళ్ళు అయితే బాగానే ఉన్నారు కదా అందరూ కూడా. సో ఇంకా అలాగే కంటిన్యూ అయ్యి సీత వెళ్ళిపోయి, విష్ణు వెళ్ళిపోయి, ఇంకా ఇంకా మిగిలిన వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కన్నడ బిగ్ బాస్ బ్యాచే కదా. ఇంకా అదే కన్నడ బ్యాచే కదా. సో ఈ కన్నడ బిగ్ బాస్ అయిపోద్దేమో అనిపించింది. కాకపోతే వాళ్ళ వైల్డ్ కార్డులతో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మటుకు తెలుగు వాళ్ళు అయితే వచ్చారు. చాలా మటుకు ఏంటి మొత్తం తెలుగు వాళ్ళేగా వచ్చినట్టున్నారు. ఫస్ట్ హరితేజ తెలుగే, తర్వాత 2 తేజ తెలుగే, తర్వాత రోహిణి తెలుగే, అవినాష్ తెలుగే, గంగవ్వ తెలుగే, మహబూబ్ తెలుగే, ఆ తర్వాత గౌతమ్ తెలుగే, నైని భావని తెలుగే. ఓకే, మొత్తం అందరూ కూడా తెలుగు బ్యాచే. సో పోన్లేండి ఈసారి అయినా సరే. ఇప్పుడు అంటే ఓకే, ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ వర్సెస్ తెలుగు బిగ్ బాస్ అనమాట అయితే మ్యాక్సిమం ఈసారి. అంటే ఇంక ఇప్పుడు పరిస్థితి అయితే అలాగే ఉంది ఇంకా చూస్తూ ఉంటే. సో కొంతమంది కంటెస్టెంట్లు అయితే వచ్చారు మొత్తానికి. సో ఇంకా ఎపిసోడ్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. సినిమా ప్రమోషన్లు ఉన్నాయి మధ్యలో, వాళ్ళతో టాస్క్లు ఆడించారు, అవన్నీ కూడా జరిగేదో మొత్తానికి. సో మాట్లాడుకుందాం ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ అయితే విష్ణుని సేవ్ చేశారు. తర్వాత వైల్డ్ కార్డ్స్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారని అడిగితే విష్ణుప్రియ ఏమో వైల్డ్ కార్డ్స్ అతిథేవభవ మర్యాదలతో మెప్పించి బయటే పంపిస్తాం మెల్లిగా అంది, కామెడీ చేసింది. ఇంకా మిగతా వాళ్ళు సీత ఏమో మేము కలిసి ఉంటాం, కలిసి ఆడతాం అని చెప్పింది. అండ్ నిఖిల్ ఏమో మేము వెపన్స్ రెడీ, స్ట్రెంగ్త్, క్లారిటీ ఉందని చెప్పాడు. మణికంఠ ఏమో సైలెంట్గా ఉంటా అన్నాడు. సో కన్ఫ్యూజ్ చేసి పంపేస్తాడని ప్రేరణ అంది, అదైతే వాస్తవం. తనే మా ఆయుధం, తనే మా వెపన్, తననే వదులుతూ ఉంది. పృథ్వీ ఏమో సింహాన్ని బయట నుంచి చూడడం వేరు, కేజీలోకి వెళ్ళడం వేరు అని చెప్పి అన్నాడు. ఇది ఒక్కడు కొంచెం బాగా అనిపించింది. అంటే మొత్తం చెప్పిన వాళ్ళందరిలోకి కూడా ఇది ఒకటి చాలా వావ్ అని అనిపించేలాగా అనిపించింది నాకైతే మాత్రం. సో బాగా చెప్పాడు అనిపించింది. ప్రేరణ ఐ విల్ ఫైట్ విత్ దెమ్. తర్వాత యష్మి వీ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్, టఫ్ ఫైట్ ఇస్తామంది. నైన్గా క్లారిటీ కాదు కన్ఫ్యూషను అని చెప్పి అన్నదన్నమాట వాళ్ళకి, అంటే వైల్డ్ కార్డ్స్కి. సో ఎలిమినేషన్ టైము మణికంఠ సేవ్ అయ్యాడు, నైన్గా ఎలిమినేట్ అయ్యింది. థ్యాంక్ యూ ఆడియన్స్, నన్ను అర్థం చేసుకుంటున్నారు, నేనేం చెప్పలేను అన్నాడు. నిజం, మాకు నిన్ను అర్థం చేసుకుంటారు భయ్య, ఎందుకంటే పాపం వాళ్ళ జీవితంలో కూడా అట్లాంటి కష్టాలే ఉన్నట్టున్నాయి. సో చాలామంది ఏంటంటే సరే నిన్ను వాళ్ళని నీలో చూసుకుంటున్నారు. మైట్ బి అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు నీకు కొంత ఓటింగ్ పడడానికి. ఇంకా నీ సింపతికి పడిపోయిన వాడు చాలామంది. ఇంకా సింపతితో లాస్ట్ టైం ఒక పర్సన్ విన్నర్ అయ్యాడు, నువ్వు కనీసం ఈ మాత్రం ఓట్లు కొట్టలేవా? పెద్ద విషయం ఏం కాదులే, కొట్టగలుగుతావు, ఏం కాదు. మణికంఠ సింపతితో ఇట్లాగే లాక్కొస్తాడు. అది అర్థం చేసుకోలేని ప్రజలు మన చుట్టూ చాలామంది ఉన్నారు, మన చుట్టూ చాలామంది ప్రేక్షకులు ఉన్నారు అట్లాంటివి అర్థం చేసుకోలేని వాళ్ళు. సో ఇంకా దానివల్ల మనం ఏం చేయలేం. ఇంకా ఉంటాడు ఖచ్చితంగా. ఈ సింపతి వర్కౌట్ అయిన నాళ్ళు బాగానే ఉంటాడు. మరి ఇంకా 1 vs 1 ఏదన్నా అయితే అదే చెప్పే కదా ఇందాక, అశ్వగంధం వర్సెస్ దుర్గంధం అట్లాంటిది ఏదైనా జరిగితే మరి చూడాలి. మరి అసలు రంగు ఏమైనా బయటపడిపోద్దేమో మరి ఇంకప్పుడు.
ఏదైనా గొడవలు పడినప్పుడు మాట్లాడగలిగిన నోరు మామూలు టైంలో మాట్లాడలేడు. అదేందో నాకు అర్థం కాదు. సో అంటే ఎలిమినేషన్స్ అనగానే, నామినేషన్స్ అనగానే నామినేషన్స్లో మళ్ళీ బాగానే వస్తుంది నోరు. ఎలిమినేషన్స్ టైంలో మాత్రం లేదంటే ఎవరికైనా నెగిటివ్గా ఓట్ వేయాలంటే మాత్రం, సార్ నాకు బుర్ర పని చేయట్లేదు సార్, నేనేం చేయాలో తెలియట్లేదు సార్, అదే నాకు అర్థం కావట్లేదు సార్ అంటాడు. సో ఇంకా ఇవన్నీ కూడా నోటీస్ చేయలేని స్థితిలో చాలామంది ఉన్నారు. సో అంతే, ఇంకా ఆయన ఒకటే మణికంఠ అనేది తప్పేం లేదు. అది బిగ్ బాస్ మేనేజ్మెంట్ చేసిన తప్పు అది. సో మానసిక స్థితి బాగాలేనోడిని ఎక్కడికైతే చేర్పించాలో అక్కడికి చేర్పించకుండా తీసుకొని వచ్చి ఈడబెట్టారు. సో ఇంక మనం ఏం చేయలేం. అండ్ ఇంకొకటి, కంప్లీట్‌గా మణికంఠ మానసిక స్థితి బాలేదు అని కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మణికంఠ మొత్తం ప్రీ ప్లాన్డ్‌గా వచ్చాడేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ కూడా వస్తోంది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. అంటే తన కథ మరీ అంత డ్రామాటిక్‌గా, అంత సింపతి క్రియేట్ చేసే విధంగా ఉండడం అనేది కూడా ఎందుకో కొంచెం సంథింగ్ తేడా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది తన స్టోరీలో. సో అది మేబీ కావాలని క్రియేట్ చేసుకున్నదా ఏంటో మరి ఇంకా. మొత్తానికైతే మాత్రం ఇంకా అలా జరిగింది. సో ఎనీహౌ ఇంకా అట్లా సేవ్ అవుతాడు. ఇంకా అవుతూనే ఉంటారు. చాలా గట్టిగా ఓటింగ్ ఉంది. లాస్ట్ 2లో పెట్టారు కదా అని చెప్పి డేంజర్ జోన్‌లో ఉన్నాడు అనుకుంటున్నారేమో, లేదు. అది కొంతమంది మీకు చెబుతున్న అబద్ధం అది. సో తనైతే థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. సో నో డౌట్ హ్యాపీగా చాలా ఎక్స్ట్రార్డినరీ ఓటింగ్ ఉంది. సో అందులో కంగారు పడాల్సిన పని లేదు. మణికంఠ ఫ్యాన్స్ అమ్మో లాస్ట్ 2లో వచ్చాడు కదా, సో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడేమో అని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. సో అది సిట్యుయేషన్. సో సీత మళ్ళీ ట్యాప్ ఇప్పింది. అది పంపు కాదు, పాతాళ గంగ. అండ్ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇంక ఏడుస్తా ఉంది. ఇంకా అది ఏందో ఏడుపులో కూడా నాకు అమెరికన్ యాక్సెంట్ కనబడింది నాకు ఇవాళ సీత ఏడుపులో. అట్లా కాదురా, ఎందుకురా అట్లా, ఏంట్రా నువ్వు, ఇలాగే వినపడింది నాకైతే మాత్రం సీత వాయిస్. అది నాకే అనిపించిందా, మరి మీకు కూడా అలాగే అనిపించిందో నాకు తెలియదు కానీ నాకు అలా అనిపించింది. అంటే ఏడుపులో యాక్సెంట్ కనపడడం ఇదే ఫస్ట్ టైం నాకు బిగ్ బాస్ కంటెస్టెంట్లో. ఏం చెప్తాం ఇంకా. ఇంకా నైనిక జర్నీ చేశారు. ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళిపోయింది. మ్యానిపులేటర్ ప్రేరణకి ఇచ్చింది, బ్యాక్ స్టాపర్ మణికంఠకి, ఫేక్ ఫ్రెండ్ విష్ణుకి, అటెన్షన్ సీకర్ పృథ్వీకి, అవకాశవాది నబీల్కి, రియల్ ఫ్రెండ్ సీతాకి, గేమ్ చేంజర్ నిఖిల్కి, డంబ్ ఆర్ బ్రెయిన్లెస్ యష్మికి, ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఇచ్చింది. సో తాను ఇంకా తర్వాత వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయింది కూడా యాక్చువల్గా. సో మ్యానిపులేటర్ ప్రేరణ నాకేమో అంత వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు నాకు. తర్వాత బ్యాక్ స్టాబర్ మణికంఠ, వాళ్ళకి అది జరిగింది. సో వాళ్ళు చెప్పారు, అందులో తప్పు లేదు. సో మణికంఠ వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి, ఒకటి చెప్పుకున్నారు. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు కట్టప్ప ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది, బాహుబలి చచ్చిపోయాడు కాబట్టి అప్పటికి. సో అట్లా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బాహుబలి బతికే ఉన్నాడు అంటే వీళ్ళందరూ బతికే ఉన్నారు కదా. సో ఆ కంటప్ప పొడిచిన కత్తిపోట్లు ఏవైతే ఉన్నాయో, అక్కడ కట్టప్ప కదా, ఇక్కడ కంటప్ప. కంటప్ప పొడిచిన కత్తిపోట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీళ్ళే చెప్పగలుగుతున్నారు. సో కంటప్ప చెప్పాల్సిన పని లేదు, చెప్పడు కూడా. ఎందుకంటే కంటప్ప ఎందుకు చెప్తాడు, ఆయనకి మళ్ళీ అమ్మో పొరపాటున వేరే వాళ్ళకి ఎమోషన్ సింపతి వచ్చేస్తే, నిజమే కదా వీడు వెన్నుపోటు పొడిచాడు కదా అని చెప్పి ఆడే ఒప్పుకుంటున్నాడు చూడని చెప్పి ఎక్కడైనా పొరపాటున వచ్చేస్తే అమ్మో అట్లా చెప్పడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, మణికంఠ అవతల వాళ్ళకి నెగిటివ్ అయ్యే మాటలే మాట్లాడడం జరిగింది కానీ ఒక్కసారి కూడా తను చేసిన తప్పుని ఒప్పుకొని తనకి నెగిటివ్ అయ్యే మాట ఒక్కడు కూడా మాట్లాడడు కూడా. ఎందుకంటే అదొక స్ట్రాటజీ, అదొక సింపతి గేమ్, అదొక కన్నింగ్ గేమ్తో వచ్చాడు కాబట్టి ఇంకా ఆ బేసిస్ మీద వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటాడు, చూద్దాం ఎన్ని రోజులు వెళ్తాడో. ఇంకా ఫేక్ ఫ్రెండ్ విష్ణు అంది, నాకు అర్థం కాలే ఎందుకు అట్లా ఇచ్చిందో. నాకు అంత రైట్ అనిపించలే. ఇన్ఫ్యాక్ట్ ఈవిడదే మిస్టేక్ అని చెప్తాను నేనైతే మాత్రం. సో డెఫినెట్గా నైనికాయ కొన్ని తప్పులు చేసింది ఇంకా వాళ్ళ విషయంలో. అటెన్షన్ సీకర్ పృథ్వీ అనేది ఫన్ వేలో చెప్పింది. అవకాశవాది నబీల్ బాగానే చెప్పింది యాక్చువల్గా. యూనో పర్స్పెక్టివ్ కరెక్ట్గానే ఉంది. తర్వాత రియల్ ఫ్రెండ్స్ అయితే అంది, ఆవిడకి అనిపించింది. గేమ్ చేంజర్ నిఖిల్ అంది, ఇది ఒక్కటి కరెక్ట్ 100%. తర్వాత డంబ్ ఆర్ బ్రెయిన్లెస్ యష్మి అంది, ఇది కూడా 50% రైటే. ఇంకా అదా ఎనర్జీ అని చెప్పి లెటర్స్ అయితే పంపించారు. సో ఫస్ట్ సీత లెటర్ చదివి వినిపించారు, తర్వాత నబీల్ లెటరు, ఇంకా తర్వాత మణికంఠ లెటరు. ఇక వీళ్ళందరి లెటర్లో కూడా నాకు కూడా చెప్తా చూడండి, నాకు నేను వీళ్ళ గేముల కోసం చెప్పి, వాళ్ళ ఊర్ల కోసం చెప్పి, ఒకరేమో నంద్యాల బిడ్డ, ఒకరేమో వరంగల్ బిడ్డ, అంటే తెలంగాణ వాళ్ళందరూ ఓట్లు వేయండి అని అడగడం అంతే సింపుల్గా, అంత మించి చేయట్లేదు. అవును ఒక్క నిమిషం, అయ్యా నంద్యాల ఏ ఊరు, ఒకడు పొరపాటున నేను ఎవరు తప్పు చెప్పినట్టు మళ్ళీ అన్నీ వేసుకుంటారు, ఎందుకు వచ్చింది. నంద్యాల ఆంధ్రప్రదేశ్, ఓకే సారీ, అది వరంగల్ తెలంగాణ, నంద్యాల ఆంధ్రప్రదేశ్ కదా. సో అటు ఆ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా వాళ్ళకు అదే సీతకి ఓట్లు వేయమని, అటు నంద్యాల బిడ్డ, ఇక్కడ తెలంగాణ వాళ్ళు వరంగల్ వాళ్ళు ఓట్లు వేయండి అని చెప్పి ఇటు ఈ బిడ్డ
తెలంగాణ బిడ్డ. ఎట్లా పేర్లు రాసి పంపించారనిపించింది నాకు. సో, వాళ్ళ కోసం చెప్పండి అంటే వాళ్ళ ఊర్ల కోసం చెప్తుండ్రు. నాకర్థం కాలే. వాళ్ళ ఊర్లు వాళ్ళందరూ ఓట్లు పడతాయని. అంతే ఇంక సింపుల్ అది క్లియర్ అది. ఇట్స్ ఎ క్లియర్ స్ట్రాటజీ. సో, ఇంతకుముందు యూనో అయ్యో! ఏవో వేరే సింగరేణి ముద్దు బిడ్డ అని సోహెల్ స్టార్ట్ చేశాడు. సోహెల్ చేసింది మేబీ క్యాజువల్‌గా చేసుండొచ్చు. బట్ సోహెల్‌కి సింగరేణి వాళ్ళ ఓట్లు పడ్డాయి. కార్మికులుగా చాలామంది ఉంటారాడ. సో, వాళ్ళు గాని, అక్కడ ఊరు వాళ్ళు గాని, అండ్ తెలంగాణ ప్రజలు గాని, మనోడనే ఫేత్‌తో ఓట్లేసారనే విషయం తెలిసిన తర్వాత చాలామంది అది ఇంకా స్ట్రాటజీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అంతకుముందు సీజన్ 3 నుంచే స్టార్ట్ అయిందిది. సీజన్ 3లో రాహుల్‌కి బేసిక్‌గా చాలామంది తెలంగాణ పర్సన్ అనే ఉద్దేశం మీద కూడా ఓట్లేసారని చాలా చోట్ల తెలియడం జరిగింది. సో, అట్లా గూడా ఉంది గదా! అండ్ పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా అదే జరిగింది. సో, ఆ పల్లవి ప్రశాంత్‌కి ఏంటంటే రైతు బిడ్డ, తెలంగాణ బిడ్డ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో, అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, విలేజ్ బిడ్డ అది. ఆయన ఇన్ని బిడ్డలు అనుకోని జనాలు గెలిపిస్తే ఆయన నోట్లో పెద్ద ఐస్ గడ్డ పెట్టాడు అందరికీ కూడా. అంటే రైతులకి అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఇంక లాస్ట్‌కి ఇంకేముంది చెప్పండి ఇంకా. హ్మ్. ఇంకేం చెప్తాం ఇంకా. సో, అది సర్లేండి వదిలేసేయండి ఇంక ఆయన కోసం మాట్లాడుకొని ఇంకా డ్రాగ్ చేయొద్దు. అయిపోయింది గతం గతః. బట్ చెప్తున్నా జస్ట్ క్యాజువల్‌గా చెప్తున్నా నేను ఇవన్నీ ఎట్లా జరుగుతూ వచ్చినియి ప్రాసెస్‌లు ఇవన్నీ కూడా. సో, ఇంకిక్కడ ఇది మణికంఠ విషయంలో కూడా నాకెందుకో గేమ్ గురించే మాట్లాడినట్టు అనిపించింది. బట్ ఒక పేరెంట్ గాని, లేదంటే ఒక ఎమోషనల్లీ కనెక్టెడ్ పర్సన్ ఆహ్, మనకి ఒక లెటర్ రాయాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి లెటర్ రాస్తారు? అట్లాంటి లెటర్ అనిపించింది నాకు. మిగతా వాళ్ళందరిది కూడా గేమ్‌లో హింట్లివ్వడానికి వాటికే పనికొచ్చినట్టు అనిపించింది నాకు. ఆ తర్వాత ఆ పర్టిక్యులర్ ఊరు వాళ్ళు ఓట్లేయండి అని చెప్పడానికి పెట్టినట్టు అనిపించింది నాకు. నాకైతే అలాగే అనిపించింది నాకైతే మాత్రం. సో, నాకు యష్మి ఒక్క లెటర్ మాత్రమే జెన్యూన్‌గా ఒక పేరెంట్ తన ఫ్యామిలీ మెంబర్ ఆర్ తన కిడ్ మిస్ అవుతున్నట్టయితే వాళ్ళని ఎట్లా రాస్తారు అనేది రాసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం యష్మి లెటర్ అయితే. సో, ఇంకా అదే సిట్యుయేషను. సో, ఎనీహౌ ప్రతి ఒక్క లెటర్‌లోని వాళ్ళకి కావాల్సిన ఎమోషన్స్ అయితే ఉంటాయి. అది వేరే విషయం. ఇంకా మణికంఠకి వాళ్ళ వైఫ్ లెటర్ రాశారు. బట్ ఫుడ్ మరి ఆవిడ పంపలేదన్నారు కదా మరి. చూద్దాం ఇంకా కొద్ది రోజుల్లో ఆహ్, ఈ బతుకు బిగ్ బాస్ బండి వాళ్ళిద్దరూ ఆవిడ వండి పంపడం కాదు. ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్‌లో తింటూ మణికంఠ ఆవిడకి, ఆవిడ మణికంఠకి గోరుముద్దలు తినిపించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక ఈ షో వల్ల ఎలాగో ఎవరికీ ఉపయోగం లేదని చాలామంది అంటా ఉంటారు. వాళ్ళైనా సరే కనీసం వాళ్ళకి చెప్పొచ్చు మనం ఒక ఆన్సర్ చెప్పొచ్చు. అరే చూడండిరా అటు 'బిగ్ బాస్' వల్ల ఎవడికి ఉపయోగం లేకపోవడం ఏందిరా బయ్! అక్కడ ఒక ఫ్యామిలీ కలిసిందిరా బయ్! ఒక పెళ్ళాం తన భర్త దగ్గరకొచ్చింది. ఒక భర్త తన పెళ్ళాం దగ్గరికెళ్ళాడు. ఒక కూతురు తన తండ్రి దగ్గరికెళ్ళింది. ఇంతకంటే ఏం కావాలి 'బిగ్ బాస్' నుంచి మీకు? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంతకంటే ఏం కావాలి మీకు? అంతే కదా మరి. సో, ఇట్లాగా ఎవరైతే 'బిగ్ బాస్' వల్ల ఏ ఉపయోగం లేదు అంటుంటారో వాళ్ళకి గూడా ఇదొకటి చూపించొచ్చు మనం. సో, అట్లా వాళ్ళిద్దరూ కలవాలి. చిలక, గోరింకల్లాగా నిండు నూరేళ్ళు కలిసి సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మాత్రం నా తరపున. సో, అంతే అంతకు మించి నేనైతే ఇంకేం చేయగలిగేది. మణికంఠ ఆలోచన విధానాన్ని యూ నో రైటే అని చెప్పేంత మంచి ఉద్దేశమే, మంచి మనసైతే నాకు లేదు గానీ, వాళ్ళిద్దరూ కలవాలని కోరుకుంటా. అంతవరకైతే మంచిగా ఆలోచిస్తా. అదైతే క్లియర్. ఇదైతే జెన్యూన్‌గానే చెప్తున్నా. సో, అది. ఇంకా నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ. సో, క్లాన్స్ ఇక్కడ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ వీళ్ళేమో రాయల్స్. సో, ఫస్ట్ హరితేజ వచ్చింది. ఆవిడొక మాట చెప్పింది బా అనిపించింది. లోతు తెలిసాక దిగాలి అంటే భయం ఉంటది అని చెప్పి. నిజంగా బా అనిపించింది. ఎందుకంటే ఆహ్, బేసిక్‌గా లోతు తెలియకపోతే ఏదో ఒకటి దిగేస్తాం. తక్కువ ఉంటదిలే అని. అదోది ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేస్తాం. లేదంటే ఎవరైనా తోసేసినా పర్లే. కానీ లోతు తెలిసి మనమే దిగాలి అంటే కొంచెం భయమేస్తది. ఇప్పుడు 100 అడుగులు లోతు ఉంటదంటే మనం సముద్రంలో దూకంగా. అంతెందుకు మారియానా ట్రెంచ్ అని ఒకటి ఉంటది. అది 11 కిలోమీటర్ల లోతు ఉంటదది. ఆ 11 కిలోమీటర్ల లోతున్న దాని పైన నుంచొని మనం లోపలికి దూకాలంటే దూకుతామేంటి మనం? దూకలేంగా. సో, అట్లా అనమాట. సో, ఆవిడ బా చెప్పిందనిపించింది నాకైతే మాత్రం. సో, ఇంకా హరికథ కోసం ఇయన్నీ డిస్కషన్ అయ్యి మెయిన్ అపోనెంట్ ఎవరు అంటే యష్మి అంది. కత్తి ఎవరు, సుత్తి ఎవరు అంటే కత్తి నబీల్ అంది. సో, బేసిక్‌గా చాలామంది చెప్పిన కత్తి నబీల్. చాలామంది చెప్పిన సుత్తి యష్మి. యష్మి పేరు ఎక్కువొచ్చింది. సో, వైల్డ్ కార్డ్స్ థాంక్ యూ సో మచ్.
మీరందరూ కూడా నా యొక్క విన్నపాన్ని మన్నించి, అంటే నాదే కాదు చాలామంది ప్రేక్షకుల విన్నపాన్ని మన్నించి, మణికంఠ పేరు ఎక్కువ ఎత్తకుండా ఉన్నందుకు దయచేసి ఆ మనిషిని ఒక తోపు తురుంకాని కంటెస్టెంట్ లాగే చూడండి. ఆ మనిషిని అక్కడే ఉంచండి. గాలిలోకి ఎత్తండి, ఆకాశానికి ఎత్తండి, పొగడండి. మణికంఠ నువ్వు తోపు, మణికంఠ నువ్వు తురుము, మణికంఠ నువ్వు అది, మణికంఠ నువ్వు ఇది అనండి. ఏదో ఒకటి చెప్పండి మొత్తానికి. అంతేగాని ఆ మనిషిని మాత్రం ఎక్కడ కూడా నామినేట్ చేయడాలు కానీ చేస్తే అప్పుడప్పుడు చెయ్యండి, తప్పులేదు. బట్ ఎక్కువ చేయకండి. తర్వాత గేముల్లో కూడా పోతే పోయింది బొంగులో టాస్క్ మణికంఠకి ఇచ్చి తప్పండి. ఆడతానంటే ఆ పో ఆడుకోపో అనండి. ఇంక అంతే, ఇంకా అది చెయ్యండి. ఇంకెప్పుడు మీరు ఎండడానికి లేదుగా. ఇంకా తర్వాత నబీల్కి మాత్రం డెఫినెట్గా చాలామంది కత్తి ఇచ్చారు. అంటే చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు, చాలా పవర్ఫుల్గా ఆడుతున్నాడని. యాక్చువల్గా అన్నీ బాగుంటే నిఖిల్ రావాల్సిన ప్లేస్ అది. నిఖిల్ పేరు రావాలి అక్కడ. కానీ నిఖిల్ అనే పర్సన్ ఎమోషనల్గా అప్పుడప్పుడు కొంచెం ఫ్లిప్ అవుతున్నాడు కదా. సో అక్కడ తేడా కొట్టేస్తోంది. కొంతమంది మనుషులతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఇక వాళ్ళందరితోని కూడా ఏదో తెలియని ఒక బాండింగ్లు ఫామ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతే ఏడ్ చేసి డల్ అయిపోయి, నాకు ఒక గైడ్ ఉండేది, ఆ గైడ్ మిస్ అయింది. కొనుక్కోబోయ్యా, షాపుల్లో బోల్డ్ గైడ్లు దొరుకుతాయి. ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా, నీకు గైడ్ కావాలి కదా మరి చదువుకోవడానికి. ఆలిని మనం కొనుక్కోలేదంటే పోయి ఇంక ఇట్లాగే తయారయ్యాడు. సో అందువల్ల ఏంటంటే నిఖిల్ పేరు రావాలి, కానీ రాకుండా నబీల్ పేరు వచ్చిందని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీహో నబీల్ ఆల్సో చాలా స్ట్రాంగ్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎపిసోడ్ వల్ల నబీల్ గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది. వీళ్ళందరూ వచ్చి ఎంత చెప్తున్నారంటే ఆడొచ్చినోడు కదా వీళ్ళందరూ, సో వీళ్ళకి తెలుస్తుందంటే నబీల్ తోపే ఉంటాడని చెప్పి ఇంకా అప్పటి వరకు సపోర్ట్ చేయనోడు కూడా ఇంకా గట్టిగా సపోర్ట్ చేస్తారు. అది సో నబీల్కి అయితే మాత్రం 2 గుడ్ ఓటింగ్ ఉంటుంది. అండ్ ఒకటైతే వాస్తవం, ఇందాక నేను ఎట్లా అయితే ప్రాంతాల కోసం జిల్లాల కోసం చెప్పాను, అట్లాగే నబీల్ కోసం కూడా ఒక హానెస్ట్ ఒపీనియన్ చెప్తా. ఇది నేను నెగిటివ్ ఇంటెన్షన్లో చెప్పట్లేదు, బట్ ఇందాక వాళ్ళ కోసం చెప్పాను కాబట్టి ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నబీల్కి కూడా డెఫినెట్గా ఒక సెపరేట్ ఓట్ బ్యాంక్ అయితే ముస్లిమ్స్ నుంచి డెఫినెట్గా తనకు ఒక సెపరేట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎందుకంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా వెళ్ళినట్టయితే ఇంకా వాళ్ళు ఏంటంటే చూసేటోళ్ళు ఇంకా ఖచ్చితంగా ఇంకా ఓన్లీ వాళ్ళకే ఓటేస్తారు. మ్యాక్సిమం 95 to 98% ఆఫ్ పీపుల్ వాళ్ళకే ఓటేస్తారు, వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే. సో అట్లాగే ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అదన్నమాట పరిస్థితి. సో మెహబూబ్ ముస్లిం అనుకుంటా కదా. ఓకే, మైట్ బి మెహబూబ్ ముస్లిమా, సోహెల్ ముస్లిమా? సోహెల్ ముస్లిమే. మరి మెహబూబ్ దిల్సే ఐ థింక్ సో. మెహబూబ్ కూడా ఐ థింక్ ముస్లిమే అనుకుంటా. సో అట్లయితే ఇప్పుడు కొంచెం ఆ ఓట్ బ్యాంక్ అయితే చీలుతుంది. సో అలా నాకు అనిపిస్తుంది. అంటే నాకు ఐడియా లేదు, నాకు గుర్తు అట్లా. అంటే ఆ పేరు నాకు కొంచెం అలాగే అనిపిస్తోంది నాకైతే. బట్ మ్యాక్సిమం ముస్లిం అయి ఉంటాడు అనుకుంటున్నాను. సో అట్లా కూడా ఆ రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో అది పాయింట్. ఇన్ఫ్యాక్ట్ యూనో సోహెల్ ఎక్కువగా సపోర్ట్ చేయడానికి కూడా అదొక రీజన్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీడియో పంపడానికైనా దేనికైనా అదొక రీజన్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ పర్సనలీ ఫీలింగ్ దట్. సో ఇట్లా కొన్ని ఉంటాయి అక్కడ, వీటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. బట్ అక్కడ వాటి కోసం ఎట్లయితే జిల్లాల కోసం అట్లా సెపరేట్ ఓట్ బ్యాంక్ కోసం మాట్లాడుకున్నాం, అట్లాగే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే, అంతమించి ఇంకేం లేదు. సో అలాగా ఇది ఒకటి ఉంటుంది. సో నబీల్కి అది ఉంది ఇప్పటివరకు. అండ్ ఇప్పుడు అది కొంచెం మెహబూబ్కి అట్లా కొంచెం డీవియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ, చూద్దాం ఫర్దర్గా ఏంటి ఎటు వెళ్తుంది అనేది. సో హరితేజ కోసం అయితే నవదీప్ వచ్చాడు. నవదీప్ని చూడగానే యాక్చువల్గా రియల్ బిగ్ బాస్ లవర్స్కి అసలు ఎంత హ్యాపీ మూమెంట్ తెలుసా. అసలు బిగ్ బాస్ చరిత్రలో వైల్డ్ కార్డ్, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో, మిగతాయి మనకు అనవసరం, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో వైల్డ్ కార్డ్ అంటే ఈడ్రా బై, ఇలా ఉండాలరా, ఇలా ఆడాలరా అనే కైండ్ ఆఫ్ ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రేడ్ మార్క్ స్టాంపు గుద్దేసి వెళ్ళిపోయిన పర్సన్ నవదీప్. ఎంతమంది వైల్డ్ కార్డులు అయినా రానివ్వండి, ఫర్ మీ నెంబర్ 1 వైల్డ్ కార్డ్ ఈజ్ నవదీప్. సో అట్లాంటి పర్సన్ని చూసినప్పుడు అంటే యాజ్ అ బిగ్ బాస్ ఆడియన్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజమే కదా, బాగా అనిపించిందిలే అని చెప్పి అట్లా అనిపించింది. సో నవదీప్ అయితే వచ్చాడు, ఇంకా హరితేజ కోసం వీడియో పెట్టాడు. ఇంకో సర్ప్రైజ్ అని చెప్పి హరితేజ కూతురు తీసుకొని వచ్చారు, ఏవో డైలాగులు వేయించారు. ఇంకా తర్వాత ఇంట్లోకి అయితే పంపించారు. మణికంఠ బాగా తెలుసు అనుకుంటా హరితేజకి, తర్వాత అందరూ తెలుసు అంది. అంటే ఇనీషియల్గా ఇద్దరు వెళ్ళి హక్ చేసుకొని అట్లా మాట్లాడుకున్నారు అనమాట. తర్వాత టేస్టీ తేజ వచ్చాడు సెకండ్. సో ద ఇంటెలిజెంట్ ఫ్రమ్ BB7. ఎంత ఇంటెలిజెంట్ అంటే BB8కి వచ్చి కూడా BB7 అంటూ కూర్చున్నాడు మళ్ళీ. కానీ ఒకటి డెఫినెట్గా ఫస్ట్ టాస్క్ చాలా బాగా ఆడాడు అనిపించింది. ఎందుకంటే శివాజీ గారు తేజ కోసం ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఒక 20-30 సార్లు చెప్పుంటారు ఆయన.
నువ్వు ఇంటెలిజెంట్, నువ్వు తెలివైనోడివి, నువ్వు తెలివైనోడు, ఆ తెలివిని జాగ్రత్తగా వాడు, కరెక్ట్గా వాడు, అది ఇది అని చెప్పి. సో చాలా కరెక్ట్గా వాడాడు అని అయితే అనిపిస్తుంటుంది. అప్పుడు అఫ్ కోర్స్ కొన్ని నామినేషన్స్లో కూడా తెలివి బాగానే వాడాడు. కాకపోతే ఎక్కడ దెబ్బ అయిపోయిందంటే ఇంకా తెలివి మరి ఎక్కువైపోయిన ఫీలింగ్ వచ్చింది చాలామందికి. సో అదొకటి కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఎనీహో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టాస్క్లోనే బాగా ఆడి గెలిచాడు అనిపించింది. సో అక్కడ తెలివితేటలు మళ్ళీ వాడాడు అనిపించింది. సో అండ్ ఇంటెలిజెంట్ ఫెలో. సో తేజ నామినేషన్స్ ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్గా ఉంటాయి. సో చూద్దాం ఈసారి ఎలా ఉంటాయో. కాకపోతే మరీ ఓవర్ ఇంటెలిజెన్స్ అయిపోకుండా ఉంటే చాలు. ఇంకా తర్వాత వచ్చాడు. ఆ ఏవి చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది, అబ్బా చాలా పెద్ద బడ్జెటే పెట్టారు ఆ ఏవి కోసం అనిపించింది. అండ్ వాళ్ళ మదర్ని వీడియోలో పెట్టడం, ఏదో పెద్ద యూనో ప్యాలెస్ లాంటి దగ్గర వీడియో తీయడం, తర్వాత మొత్తం ఉయ్యాల, ఏవో చాలా సెట్లు ఉన్నాయి మొత్తం తేజ ఏవీలో. సో నాకు ఒకటే అనిపించింది, చాలా కాస్ట్లీ ఏవి ఇది. మరి బడ్జెట్ ఎవరు పెట్టుకున్నారో, తేజ పెట్టుకున్నాడా అంటే బీవీ టీం పెట్టుకుందో మరి తెలియదు, కానీ చాలా కాస్ట్లీ ఏవి అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత కత్తి పృథ్వీ అండ్ నిఖిల్ అన్నాడు. ఇంకా తర్వాత పాల తాలికలు స్వీట్ ఏదో ఇచ్చారు వాళ్ళ మదర్. సో ఇంకా వాళ్ళ మదర్ కోసం అని చెప్పి చెప్తా వచ్చాడు కాన్స్టెంట్గా. సో అంటే ఇక లాస్ట్ టైం ఫ్యామిలీ వీక్ వరకు ఉండలేకపోయాను, సో మా మదర్ని తీసుకురాలేకపోయాను అని చెప్పి. సో ఈసారి వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు వచ్చాడు. అది చాలా సార్లు 2-3 సార్లు చెప్పాడు ఉన్న కొద్ది గ్యాప్లోనే. సో ఇంకా ఆ బేసిస్ మీద వస్తున్నాడు. సో చూద్దాం మరి ఇంకా అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. సో అది డిపెండ్స్. అండ్ ఇంకొకటి, నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, నామినేషన్స్ బేసిక్గా వైల్డ్ కార్డ్ వాళ్ళు మాత్రమే నామినేట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి. అయితే వీళ్ళు వాళ్ళని నామినేట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి వీళ్ళలోంచి ఒక ఇద్దరిని నామినేట్ చేయాలి వీళ్ళ నామినేషన్స్ బేసిస్ మీద. అయితే వాళ్ళ ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, హరితేజ సరిగ్గా చెయ్యలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని నాకు అనిపించి, అంటే వాళ్ళు హరితేజ నామినేషన్స్ కరెక్ట్గా లేవు అన్నట్టుగా వాళ్ళకి అనిపించి, వాళ్ళు మైట్ బి నామినేట్ చేసే ఛాన్స్ ఉందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో నాకైతే మాత్రం అట్లా బేసిక్గా నామినేషన్స్ లిస్ట్లో మనకి ఉన్నది 6 బేసిక్గా. ఎవరెవరంటే యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ. అయితే ఈ నలుగురు కాకుండా ఈ నలుగురు బేసిక్గా ఈ టీం నుంచి అయ్యారు. ఏ టీం నుంచి? ఓజీ టీం నుంచి. అయితే మెహబూబ్ అండ్ గంగవ్వ వీళ్ళిద్దరిని కూడా ఓజీ టీం మొత్తం డిసైడ్ చేసి నామినేట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరికి కూడా డైరెక్ట్ నామినేషన్ అనమాట. అంతా బాగానే ఉంది, కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు గంగవ్వని మెహబూబ్ని ఎందుకు నామినేట్ చేశారో నాకు అర్థం కాలే. గంగవ్వ అయితే ఊరికే వెళ్ళిపోద్ది అంటే ఏముందలే పెద్ద ఆడదలే అన్న ఉద్దేశంతో చేశారా ఏందో మరి నాకు అర్థం కాలే. కానీ ఆ లెక్కన చేసినట్టయితే బిస్కెట్ అయిపోయినట్టే, ఎందుకంటే గంగవ్వ రాగానే ఒక టాస్క్ గెలిచిందయ్యా. సీత విష్ణుప్రియ కంటే ఫాస్ట్గా ఉరికింది. పల్లెటూర్ల ఫుడ్, న్యాచురల్ ఫుడ్లే. ఈ ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి ఈ మధ్య చాలా స్కాములు వస్తున్నాయి. చాలా ఆర్గానిక్గా పండిస్తున్నాం మేము ఇది, అందుకే బయట కేజీ 300-400కే దొరికే ఐటమ్ మా దగ్గర కేజీ 2000 ఉంటుంది, కానీ మేము చాలా ఆర్గానిక్గా పండిస్తున్నాం మేము, ఎందుకంటే మేము దీన్ని 4 సార్లు కడుగుతాం మేము మీకు ఇచ్చేటప్పుడు. వాళ్ళు ఎవరు కడిగేసి ఇవ్వరు మీకు, మేము 4 సార్లు కడుగుతాం, సో ఆర్గానిక్గా ఉంటాయి మీకు ఇవని చెప్పి చెప్తుంటారు చాలామంది. అది చెప్తున్నాను, ఊరికే జోకేస్తున్నాను, కానీ అట్లా ఒకటి చెప్తాడులేండి, అట్లా చెప్తే ఉడుకుంటాడు కానీ. సో అట్లాగా ఆర్గానిక్ స్కాములు పెరిగినాయి. బట్ ఇవన్నీ కాదు, విలేజెస్లో ఆ పంట పొలాల్లో పంటలు పండించుకొని స్వచ్ఛంగా అయ్యే తింటూ ఉంటే ఇంకా అది న్యాచురల్ ఫుడ్. అంటే పురుగుల మందులు, ఎరువులు వాడతారులేండి, పురుగుల మందులు వాడకుండా స్వచ్ఛంగా ఉన్న ఫుడ్ అది. సో అట్లాంటివి తిన్నోళ్ళు కదా, సో ఎన్నేళ్ళు అయినా సరే గట్టిగానే ఉంటారు. సో అందుకే టాస్క్ చాలా బాగా ఆడింది. గంగవ్వని ఎందుకు నామినేట్ చేశారో నాకు అర్థం కాలే. సో మైట్ బి ఇంకా తను చూడలేదనా, లేదంటే మరి ఏమో మరి. సో మరి మెహబూబ్ అయితే మేబీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే బేసిస్ మీద నామినేట్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. బట్ ఇప్పుడు ఈ 6 బిడ్డలు నామినేషన్స్లో ఉన్నారు కదా, ఈ 6లో ఎవరు వెళ్తారు అంటే నా డౌట్ అయితే మాత్రం కొంచెం కష్టమే ఈ వారం. బేసిక్గా సీత కానీ విష్ణుప్రియ కానీ నామినేషన్స్లో ఉన్నట్టయితే వేరే లెవెల్ ఉండేదేమో సిచ్యువేషను. సారీ, విష్ణుప్రియ ఉంది కదా, మర్చిపోయాను నుంచి. విష్ణుప్రియ ఉంది, ఇద్దరు ఉన్నారు వచ్చి, నేను మర్చిపోయాను. నేను అయితే నేను ఏదో ఆలోచిస్తున్నాను నేను. సో వీళ్ళిద్దరే ఉన్నారు, కావాల్సిన వాళ్ళే ఉన్నారు. నాకు మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ చూసుకుంటున్నా నేను. సో వీళ్ళిద్దరు ఉన్నారు.
ఏందా ఇది? ఖచ్చితంగా ఒకటి చెప్తున్నా చూడండి. మెహబూబ్ ఎల్డబ్బా ఖచ్చితంగా కొంచెం వైల్డ్ కార్డ్ కాబట్టి కొంచెం గట్టిగానే ప్లాన్ చేసుకొని వస్తాడు. అండ్ బయట సపోర్ట్ గట్టిగా ఉంటుంది డెఫినెట్గా మెహబూబ్కి. చాలామంది ఎక్స్ కంటెస్టెంట్లు గట్టిగా సపోర్ట్ చేస్తారు. గంగవ్వకి వద్దన్న సపోర్ట్ వచ్చేస్తుంది సోదరా, ఈజీగా వచ్చేస్తుంది. సోదరీమణులారా వచ్చేస్తుంది. సో బేసిక్గా మనం ఏమో ఆపరేషన్ యష్మి చేయాలనుకున్నాం ఆ మధ్య. మరి ఇప్పుడు చేయాలనుకుంటున్నారో లేదో తెలీదు. విష్ణుప్రియ చాలామందికి నచ్చట్లా. చేంది రోత అనే ఫీలింగ్ వస్తుంది ఆ పృథ్వీ ట్రాక్. సీత కూడా రోత పుట్టిస్తోంది కొన్ని చోట్ల. పృథ్వీ ఎందుకో కొంచెం సేవ్ అవుతాడేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఇక్కడ చాలా చేంజ్ అయ్యాడు మనిషి. సో నాకు సోహెల్ వైబే వస్తుంది నాకైతే మాత్రం. అంటే సోహెల్ కూడా ఫస్ట్ అగ్రెషన్ కోసం కంప్లైంట్ చేస్తే నేను తర్వాత తగ్గాడు. అండ్ టాస్కులు హైలైట్ ఆడతారు. తిని కూడా అంతే, టాస్కులు నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. అండ్ అగ్రెషన్ కూడా చాలా కంట్రోల్ అయింది. సో నాకు అలా అనిపించుచున్నది నాకైతే మాత్రం. మరి ఇంకా చూచేద్దాము ఎంతవరకు ముందుకు వెళ్ళేదో. సో ఈ ముగ్గురులో అనుకుంటున్నాను నేను, సీత, విష్ణుప్రియ ఆర్ యష్మి, ఈ ముగ్గురులో ఎవరైనా ఏమో అనిపిస్తోంది. మరి మీకు ఎవరు అనిపిస్తుంది? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా తేజాకి వీడియో వేశారు, శోభా వీడియో. ఇంకా మళ్ళీ టాటూ కోసం కామెడీ చేశారు. 1 more సర్ప్రైజ్ అని చెప్పి బిర్యానీలు ఇచ్చారు. యష్మితో షేర్ చేసుకోమని చెప్పారు. BB8లోకి అది అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఫన్ తెప్పిస్తే అది ఇదని చెప్పి ఎంటరింగ్ ఇంటూ BB7 అన్నాడు. అక్కడ ముందు కూడా ఫుడ్ పట్టుకొని అంటే అమ్మాయి లోపలికి వెళ్ళి ఇంటి ద హౌస్ అంటే ఆ ముందు ఇటు వెళ్ళిపోయి తర్వాత మొత్తం తిరిగి ఇటు వెళ్ళిపోయి ఏదో కామెడీ చేశారు మొత్తానికి. కానీ BB7 అని ఎందుకు అనడం నాకు అర్థం కాదు. ఏంది అంత కంగారా? ఇంకా తర్వాత బిర్యానీ కోసం ఏదో కామెడీ చేసుకున్నారు. నిఖిల్కి తేజాకి కొంచెం బాగా బాండింగ్ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా కొంచెం నిఖిల్ లోపలికి రావడానికి ముందు ఈ అర్జున్ వీళ్ళంతా, నిఖిల్, అమర్దీప్, తేజ వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ చేసుకున్నారు. సో అందువల్ల అక్కడ మంచిగా దావత్ అనమాట, మంచి గట్టిగా తిన్నారు మొత్తం. సో ఆ పార్టీ వీడియో వల్ల కొంచెం బాండింగ్ అయితే గట్టిగానే ఉంది. సో ఆ తర్వాత స్వాగ్ మూవీ ప్రమోషను, తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, కొత్తగా వచ్చిన ఇద్దరు వర్సెస్ ఓల్డ్ వాళ్ళిద్దరు. సో స్వాగ్ టీం లోపలికి వెళ్ళింది. అండ్ వాళ్ళిద్దరేమో విష్ణుప్రియాని నిఖిల్ని చూస్ చేసుకున్నారు. సో టాస్క్ అయిపోయింది. తేజ, హరితేజ 8 వేసారు, నిఖిల్, విష్ణు 3 వేసారు. 2 సూట్ కేసెస్లో ఒకటి తీసుకోవాలి. సో లేడీస్ ఒపీనియన్కి వాల్యూ అది ఇది అని చెప్పి కొంచెం కామెడీ అది చేశారు. సో ఒక సూట్ కేసు తీసుకుంటే 20 లక్షలు వచ్చింది ప్రైజ్ మనీకి. సో మొత్తంగా 38 lakhs అయింది. సో నిజంగా ఇంకో దాంట్లో 15 లక్షలు ఉంది, అది తీసుకున్నా కూడా ఒక 33 అయితే అయ్యేది కదా. సో తేజ అండ్ శ్రీ విష్ణు ఇద్దరు కూడా ఫుల్ ర్యాప్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వీడియోస్ అంటే అది సినిమా ప్రమోషన్ వీడియోస్ చేస్తారు కదా. సో తేజ చేస్తుంటాడు. సో అట్లాగా శ్రీ విష్ణు గారు 2 సార్లు వచ్చారు తేజ వీడియోకి. సో ఫస్ట్ వీడియో బాగా పాపులర్ అయిపోయింది, బేభత్సంగా వైరల్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా చాలామంది అది చూసి నవ్వుకుంటూ ఉంటారు ఆయన కామెడీకి. సో బాగా గట్టిగా అంటే ఎవ్రీథింగ్ లైవ్, అయ్యయ్యో వాటుడు అంటే ఈట్ అనడం చాలా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ అంటే ఈ మూవీ, ఇన్ కామెడీ అనడం చాలా, అది బాగా గట్టి వైరల్ అయింది. అట్లాగే మొన్న ఇంటర్వ్యూ కూడా బాగానే వెళ్ళింది వీడియో అయితే. సో అట్లాగా అది కొంచెం ర్యాప్ ఉంది. సో థర్డ్ వైల్డ్ కార్డు నయని పావని, కత్తి నబీలు, సుత్తి మణి, అప్పుడప్పుడు సీత ఆల్సో సుత్తి అంది. ఇంకా శివాజీ గారి నుంచి వీడియో వచ్చింది. సో శివాజీ గారిని చూడటం కూడా కొంచెం హ్యాపీ అనిపించింది. సింగిల్స్కి సాంగ్ డెడికేషన్ అంటే నబీల్కి ఏమో 6 అడుగులు బుల్లెట్, నిఖిల్కి ఏమో 6 అడుగులు ఉంటాడా, పృథ్వీకి ఏమో వచ్చిండే మెల్లగా వచ్చిండే పాటలు వేసింది. ఇంక ఈ హౌస్లోకి వెళ్ళిపోయింది. 4th హౌస్మేట్గా మెహబూబ్ దిల్సే, నబీల్ కత్తి అని చెప్పాడు. తర్వాత సోహెల్ నుంచి మెసేజ్ వీడియో వచ్చింది. ఇంక హౌస్లోకి వెళ్ళిపోయాడు. జనక అయితే కనుక ప్రమోషను. ఇంకా తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం కొంచెం కామెడీ చేసుకున్నారు. క్రిస్మస్కి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ 2 versus 2 టాస్క్, ఒక పవర్ అంటే కంట్రోల్ పవర్ ఛాలెంజ్ అనమాట. తర్వాత నైనిక అండ్ మెహబూబ్ వర్సెస్ మణికంఠ అండ్ సీత. రాడ్స్ ముందు తీసేసిన బాల్స్ మణి అండ్ సీత వాళ్ళవి. ఓకే, యాక్చువల్గా ఆ రాడ్స్ లోపల కింద నుంచి అవి ఉన్నాయి కదా. సో వాటిని బేసిక్గా మెహబూబ్ ముందు బయట తీసేసినా కూడా నైని పావని వేసినవి అవి బుట్టల్లో ఎక్కువ పడలేదు. అంటే పడ్డాయి యాక్చువల్గా, లాస్ట్కి వచ్చేసరికి ఒక్కదాని డిఫరెన్స్తోనే పోయింది కాబట్టి ఇంక మనం ఏమన్నా బాగానే ఆడినట్టే. సో మెహబూబ్ టీం 10, మణికంఠ టీం 11 అయితే ఉన్నాయి. సో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ గ్యాప్లో సుహాస్ ఎక్స్ప్రెషన్ల కోసం తేజ ఫన్. నిజంగా సుహాస్కి ఏం అర్థం కావట్లే, ఇటు చూస్తాడు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి. ఇంకా తర్వాత బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ పవర్ వచ్చి వాళ్ళకి వచ్చింది. 5th వైల్డ్ కార్డు రోహిణి, ఆవిడ ఇంట్రో చూస్తే నాకు బేబక్ 2.0 అనిపించింది నాకు. ఇక కత్తి ప్రేరణ, సుత్తి యష్మి అంది. ఫన్ ఎవరిలో లేదంటే సీతలో లేదంది, అది వాస్తవమే.
ఇంకా రోహిణి కోసం శివజ్యోతి వీడియో వేశారు. నిజంగా చెప్తున్నా, ముందు ఆవిడ పేరు ఆవిడ గుర్తుపట్టలేదు తెలుసా నేను. ఎవరు ఈవిడ, ఎక్కడో చూసాను ఆ సీజన్ 3లో వచ్చింది, ఏంది ఈవిడ పేరేంది అనుకున్నాను నేను. మర్చిపోయాను, నిజంగా చెప్తున్నా, అంత స్ట్రైక్ అవ్వలేదు. బట్ ఇంకా ఫైనల్గా జ్యోతక్క శివజ్యోతి అని చెప్పి జ్యోతక్క 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 అని చెప్పి తర్వాత స్ట్రైక్ అయింది నాకు. ఇంకా తర్వాత ప్రాంక్స్ చేయమని చెప్పారు. ఆవిడ లోపలికి వెళ్ళి ఐఎమ్ నాట్ వైల్డ్ కార్డు, టచ్ చేస్తే నామినేట్ అని ప్రాంక్ ఏదో చేసింది ఆవిడ. సో ఇంకా లాస్ట్కి చాలా మందికి అర్థమైపోయింది అది ప్రాంక్ అని. తర్వాత వైల్డ్ కార్డ్కి 6th కింద గౌతమ్ వచ్చాడు. సో అశ్వగంధ 3.0. సో అదే చెప్తున్నాడు కదా, అశ్వగంధం వర్సెస్ దుర్గంధం అవుతుందా ఎందుకు కాంపిటీషన్ అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళిద్దరు అక్కడ చూస్తే. కాంపిటీషన్ ఎవరంటే నబీల్, కత్తి ప్రేరణ, సుత్తి యష్మి అన్నాడు. ఇంకా ప్రియాంక నుంచి మెసేజ్ వచ్చింది, ఇంకా హౌస్లో వాళ్ళకి 4 మెడికేషన్స్ ఇవ్వాలన్నారు. గౌతమ్ మాస్క్తో వెళ్ళాడు, అందరూ గుర్తుపట్టేశారు. అశ్వత్థామ 2.0 అని ప్రేరణ, ఇంకా రోహిణి తేజ కొంచెం కామెడీ ఏదో చేసుకున్నారు. గౌతమ్కి ఇచ్చిన టాస్క్ ఉంది కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ సీతకి ఇచ్చాడు, రైటే. లేజినెస్ విష్ణుకి ఇచ్చాడు, రైటే. ఓవర్ థింకింగ్ మణికి ఇచ్చాడు, ఇది 200% రైటే. సెల్ఫిష్ యష్మికి ఇచ్చాడు, అది కూడా రైటే కొంతవరకు. ఎందుకంటే మనం చూడండి ప్రేరణ విషయంలో సంచాలక్ మ్యాటర్ ఎంత పెంట చేసింది, అది సెల్ఫిషే కదా. యాజ్ అ న్యూట్రల్ పర్సన్కి అయితే రైటే అది. సో అనదర్ టాస్క్, అనదర్ గెస్ట్, మా నాన్న సూపర్ హీరో టీమ్ ప్రమోషన్. ఇంకో టాస్క్ నామినేషన్ షీల్డ్ ఛాలెంజ్, హౌస్లోకి వెళ్ళారు. ఇంకా గౌతమ్ అండ్ రోహిణి వర్సెస్ సీత అండ్ విష్ణు. ఇంకా గౌతమ్ ఫస్ట్ కంప్లీట్ చేసాడు, ఆ తర్వాత రోహిణి కూడా బాగానే కొట్టేసింది. ఇంకా మళ్ళీ వీటిని తోయడం అంతా కూడా అయిపోయింది. సో వాళ్ళ టీం గెలిచింది, గౌతమ్ టీం, రాయల్స్ టీమ్. సో నామినేషన్ షీల్డ్ వచ్చింది. ఇంకా తర్వాత వైల్డ్ కార్డ్ 7 కింద అవినాష్ వచ్చాడు. సో బేసిక్గా మనకి చాలామంది ఎంటర్టైనర్స్ వచ్చారు. ఎవరు, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, గంగవ్వ, చాలామంది ఎంటర్టైనర్స్ అయితే ఉన్నారు. సో ఈసారి లెట్స్ చూద్దాం వీళ్ళు ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో. తర్వాత నబీల్ కత్తి, ఆ కత్తి మ్యాటర్ అయితే యష్మి బాగుందంట. తర్వాత విష్ణు లాఫర్ ఇమిటేట్ చేశాడు. తర్వాత యష్మి సుత్తి అని అన్నాడు, అందంలో కత్తి గేమ్లో సుత్తి అని. ఇంకా అవినాష్కి వీడియో వచ్చింది శ్రీముఖి నుంచి. సో బేసిక్గా శ్రీముఖికి ఇప్పుడు మంచి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. సో శ్రీముఖి ఫ్యాన్స్ అవినాష్కి గట్టిగా సపోర్ట్ చేయొచ్చు నాకు తెలిసి. సో ఆ ప్రకారంగా అవినాష్ నాకు గట్టిగానే ఓటింగ్ ఉంటుందేమో. అయినా నామినేషన్లో లేడులేండి ఫస్ట్ వీక్, ఎలాగా అది వేరే విషయం. సో ఇంకా తర్వాత ఇమిటేషన్ టాస్క్, 3 పీపుల్ని ఇమిటేట్ చేయాలంటే ఫన్ కోసమే అని చెప్పి, ఓన్లీ ఫన్నే ముందే చెప్తానని చెప్పి తర్వాత మణికంఠని ఇమిటేట్ చేశాడు పాట అండ్ డైలాగ్స్ మీద. బాడీ లాంగ్వేజ్ కోసం చెప్తే ఇది నా బాడీ లాంగ్వేజ్ సార్, వాయిస్ మాత్రం అతను అన్నాడు. నెక్స్ట్ నబీల్ ఇమిటేషన్, తర్వాత మళ్ళీ విష్ణు లాఫ్ ఇవన్నీ కూడా చేశాడు. తర్వాత అమ్మాయి ఫోటో తేయడానికి వస్తే వాళ్ళ వైఫ్ది, ఆవిడ కూడా మీరు కూడా బాగున్నారు అంటాడు. ఏదో మొత్తానికి అయితే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే గంగవ్వ కోసం వెయిటింగ్. 8th వైల్డ్ కార్డ్ కింద గంగవ్వ వచ్చింది. ఎవరు నచ్చారంటే నబీల్, వరంగల్ అబ్బాయి అని చెప్పి నబీల్ అంది, బాగా ఆడుతున్నాడు అంది. గంగవ్వకి అఖిల్ నుంచి వీడియో అయితే వచ్చింది. అవినాష్ గంగవ్వ ఒకటేసారి లోపలికి వెళ్ళారు. సో అది నాగార్జున గారు వచ్చారు, 3 పాయింట్లు చెప్పారు. సో మీకు అవి వచ్చాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ టాస్క్, బిగ్ బాసే మీకు టాస్క్ కండక్ట్ చేస్తారని చెప్పారు. సో పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ షీల్డ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత అవినాష్, గంగవ్వ వర్సెస్ విష్ణు అండ్ సీత, వీళ్ళు మళ్ళీ వాళ్ళనే ఎంచుకున్నారు. ఎందుకంటే అంటే వాళ్ళైతే కొంచెం ఆ డ్రెస్సులకి అన్కంఫర్టబుల్ అనిపించింది. సో అందుకే వాళ్ళని చూస్ చేసుకున్నారు. సో వీళ్ళు మధ్యలో చేత్తో పట్టుకున్నారు, కానీ అది కింద పడిపోయింది. సో ప్రాబ్లం లేదు. అవినాష్ అండ్ గంగవ్వ చాలా బాగా ఆడుతూ వచ్చారు, అంటే తెలివిగా సైడ్ నుంచి పెట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే గంగవ్వకి కొంచెం కష్టం కాబట్టి అవినాష్ అట్లా ఆలోచించాడు. సో తప్పైతే లేదు. అండ్ అది షోల్డర్కి టచ్ అవుతుంది అన్న టైంలో చెబితే మళ్ళీ ఇట్లా జరుపుకుంటూ ఆడాడు కూడా. సో అది కూడా బాగా చేశారు. సో ఫైనల్గా గంగవ్వ అండ్ అవినాష్ ఇద్దరు కూడా గెలిచారు. సో నాకేమనిపించిందంటే, ఒరే ఆ ఏజ్లో కూడా గంగవ్వ గెలిచింది కదా, అంత ఫాస్ట్గా వెళ్ళింది కదా ఆయన, వీళ్ళిద్దరు ఏందిరా ఆయన ఎంత మెల్లిగా వెళ్తుంటారు అనిపించింది. సో గంగవ్వ గ్రేట్ అనిపించింది. సో ఇమ్యూనిటీ షీల్డ్ వాళ్ళకే వచ్చింది. అది ఎప్పుడు వాడాలో చెప్తా అన్నారు. ఇంకా నామినేషన్స్ ప్రోమో, హరితేజ యష్మిని నామినేట్ చేసింది, తేజ విష్ణు అనుకుంటా. తర్వాత మణికంఠన్ అయితే నామినేట్ చేయడం చూసా. తర్వాత మెహబూబ్ సీతను నామినేట్ చేశాడు. హరితేజ పృథ్వీని అయితే నామినేట్ చేసినప్పుడు పృథ్వీ పాయింట్ వ్యాలిడ్ అనిపించింది. సో మీరు మొత్తం చూడలేదు, నాకు కొన్ని చూశారనిపిస్తోంది నాకు అని చెప్పాడు. సో ఆ ప్రకారంగా నాకు ఎందుకో తన పాయింటే వ్యాలిడ్ అనిపించింది నాకైతే మాత్రం. సో అది గైస్ మరి పరిస్థితి, ప్రస్తుతానికైతే ఇలా ఉంది సిచ్యువేషను. వైల్డ్ కార్డులు వచ్చారు, అంత వైల్డ్గా అయితే ఏం లేరు. దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారు అబ్బా. అంటే బయట ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్సే. మెహబూబ్ ఫ్రెండ్ వీళ్ళందరికీ, అవినాష్ ఫ్రెండ్ వీళ్ళందరికీ, తేజ ఫ్రెండ్ వీళ్ళందరికీ, నైని పావని ఫ్రెండ్ వీళ్ళందరికీ, తర్వాత హరితేజ ఫ్రెండ్ వీళ్ళందరికీ, రోహిణి ఫ్రెండ్ వీళ్ళందరికీ. ఇంకెవరు ఉన్నారయ్యా అంటే గంగవ్వ, ఇంకొకరెవరు మిగిలింది గౌతమ్. వీళ్ళిద్దరు కొంచెం తక్కువ, కానీ గౌతమ్కి కూడా మళ్ళీ
కొంతమంది అయితే తెలుసు అందులో. 'నైని పావని' తెలుసు, 'తేజ' ఎలాగా తెలుసు. అది కాకుండా ఇంకొంతమంది కూడా తెలుసు. సో, వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. సో, వచ్చినోళ్ళందరూ కూడా. సో, ఎవరు తెలియని వాళ్ళు రాలేదు. సో, ఫ్రెండ్స్ రావడం వల్ల అందరూ ఫ్రెండ్ జోన్‌లోనే ఉన్నారు. ఎంత నామినేషన్స్‌లో కొంచెం ఫైర్ వచ్చినా కూడా మళ్ళీ ఫ్రెండ్ జోన్‌లోకి వెళ్ళిపోతారేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తోంది నాకు. ఒక రకంగా భయం పట్టుకుందని చెప్పొచ్చు. సో, అది మరి సిట్యుయేషన్. సో, చూద్దాం మరి ఇంకా ఏంటి పరిస్థితి అనేది. సో, అది గైస్. మీకెలా అనిపించింది ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ? వైల్డ్‌గా అనిపించిందా? మైల్డ్‌గా అనిపించిందా? సాలిడ్‌గా అనిపించిందా? లిక్విడ్‌గా అనిపించిందా? అంటే ఏమి లేదు ఇంక ఎక్కువ రోజులు ఉండదు ఇది. అలా ఎళ్ళిపోద్ది అన్నట్టు, ఎండిపోద్ది అన్నట్టు అనిపించిందా? మీకేమనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి పక్కన కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.